హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పర్ఫెక్ట్ ఆలూ బజ్జీ క్రిస్పీగా ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట బండి మీద కొనే వాటికంటే టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా వస్తాయి. ఎప్పుడు బజ్జీలు చేసినా ఈ రకంగా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇది ఎలా చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం రండి. ఈవినింగ్ స్నాక్స్లోకి వర్షం పడేటప్పుడు ఈ రకంగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇది చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే 3 ఆలూలని ఈ రకంగా పొట్టు తీసేసి కట్ చేసుకోవాలి. ఇవైతే పీసెస్ లాగా ఈ రకంగా పొడుగ్గా అయితే కట్ చేసుకోవాలండి, రౌండ్ షేప్లో. ఇలా కట్ చేసేసి 2 టైమ్స్ కడిగేసి వాటర్లో ఉంచుకొని తర్వాత బయటికి తీసి బాగా తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు కొంచెం మందంగా అయితే కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక బౌల్లోకి 1 కప్పు దాకా శనగపిండిని అయితే జల్లించుకోవాలి. అందులోకి 1/2 కప్పు దాకా బియ్యపిండిని కూడా వేసుకోవాలి. పిండిని ఇలా జల్లించుకుంటే లోపలేమన్నా పురుగులుంటే వెళ్ళిపోతాయండి. ఈ రకంగా అయితే శుభ్రం చేసుకొని 2 పిండిల్ని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా వాము వేసుకోవాలి. ఇందులోకి సరిపడా కారాన్ని అయితే వేసుకోవాలండి. నేను 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. ఇందులోనే సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోకే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి, సరిపడినంత. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మీకు కావాలంటే ఆప్షనల్ కరివేపాకు, పుదీనా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండిని అయితే చేతితోటి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి. బాగా కలిసేటట్టు కలిసిన తర్వాత ఇందులోకైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. ఇలా చేత్తోటైతే ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలండి. క్వాంటిటీ అయితే ఈ రకంగా వచ్చేటట్టు చూసుకోవాలి. బ్యాటర్ మొత్తం మరీ థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ రకంగా కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు ఈ పిండిలోకి బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి, కొద్దిగా వంట సోడా. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ పిండిని బాగా చేత్తోటైతే కలుపుకోవాలండి. కలిపేసి 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందా లేదా చూసుకోవడానికి కొద్దిగా పిండి వేసి చూసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆలూనైతే పిండిలో ముంచేసి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అవి అంటుకోకుండా కొంచెం దూరంగా వీటినైతే ఒక్కొక్కటిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా క్రిస్పీగా వేగేంత వరకు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఈ రకంగా వేగిన తర్వాత ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని సర్వ్ చేసుకోవడమే. ఇలా చాలా టేస్టీగా ఆలూ బజ్జీని అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.